భవిష్యత్ తరాలని నిర్మిస్తూ జగనన్న గారు విద్యా వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి జాతిపిత కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేస్తే ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా పునాదుల నుంచి పెకిలించి వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ విధ్వంసం దేనికోసం? ఇది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్భయంగా, ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాల లేదా గవర్నర్ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద స్పందించాలి. కొందరి మీద ఈ విధమైనటువంటి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నియంత్రించేటటువంటి బాధ్యత కేంద్రానికి ఉందా లేదా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందిస్తూ, ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి, లేదా వారి ముఖ్యమంత్రి పదవి నుంచి వారు రాజీనామా చేసి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యక్తికి ఆ బాధ్యతను అప్పచెప్పాల్సిందిగా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను.